హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్, విజయనగరం, గుంచి జంక్షన్. 2 దశాబ్దాల పాటు బోధిస్తున్న ఈ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఈ 2 దశాబ్దాల్లో ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన సంస్థ మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మరి ఈ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో 8వ తారీఖు 4వ నెల 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ అన్ని బ్యాచీలు కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాచీలు స్టార్ట్ అయ్యాయని మనం గమనించాలి మిత్రమా. అదేవిధంగా తీసుకుంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్, అదేవిధంగా అగ్నివీర్ తెలుగు మీడియం బ్యాచీలు ప్రారంభమయ్యే 10వ తారీఖున ప్రారంభమయ్యని మనం గమనించాలి మిత్రమా. అదేవిధంగా అతి త్వరలోని ఆల్ బ్యాంక్స్ క్లర్క్స్ బ్యాచెస్ కూడా ప్రారంభం కాబోతున్నాయని మనం గమనించాలి. డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ అతి త్వరలో ప్రారంభం కానున్నది. మరి దాదాపుగా 20 మంది అధ్యాపక బృందంచే రోజుకి 8 నుంచి 9 గంటలు బోధన చేపడుతున్న సంస్థే శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం అని మనం గమనించాలి. అదేవిధంగా టాపిక్ వైజు గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు నిర్వహిస్తున్న సంస్థ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మనం ఈ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ను బోధిస్తున్నాను. మై నేమ్ ఈజ్ సింహాచలం నాయుడు. అయితే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక కింగ్ మేకర్ అని మనం గమనించాలి సార్. ఎందుకంటే అగ్నివీర్ నుంచి గ్రూప్ 1 వరకు మనం సెలెక్ట్ అవ్వాలన్న అన్ని సబ్జెక్టులో కరెంట్ అఫైర్స్ అనేది ఇంక్లూడింగ్ ఉంటుంది. ఖచ్చితంగా జీకే మీద అపారమైన అనుభవం అనేది కలిగి ఉండాలి. ఆ సబ్జెక్ట్ని మనం పట్టగలగాలి. అప్పుడు మనం ఏదైనా అచీవ్ అవ్వగలం. అయితే నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ని మీకు జస్ట్ పరిచయం చేయబోతున్నాను. ఆ టాపిక్కే ఐక్యరాజ్య సమితి. ఒకసారి ఆ టాపిక్ చూద్దాం సార్. యుఎన్ఓ అనగానే మనకి తెలుగులో దీన్ని ఐక్యరాజ్య సమితి అని మనం చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ. మరి యుఎన్ఓ ఏ విధంగా ఏర్పడింది? మరి యుఎన్ఓకు ముందు మరొక అంతర్జాతీయ సంస్థ ఉందా? మరి ఉంటే ఆ సంస్థ పేరు ఏటి? ఇది మనం తెలుసుకోవాలి సార్. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి మీద మనకి గ్రూప్ 1 నుంచి డౌన్ స్టేజ్ గ్రూప్ డి అగ్నిపథ వరకు, అగ్నివీర్ వరకు రకరకాల బిట్లు అడిగాడు సార్. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ మీద బిట్ అడిగాడు. ఒక 4 సెక్రటరీ జనరల్ ఇచ్చేసి వాళ్ళ కంట్రీస్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్, ఏ సెక్రటరీ జనరల్ ఏ కంట్రీకి చెందినవాడు, లేకపోతే సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అడిగాడు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. లేకపోతే చిన్న ఎగ్జామ్స్లో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు, ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదని చిన్న ఎగ్జామ్స్లు అడిగాడు సార్. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరు? మరి అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలోని ఎన్ని అంగాలు కలవు, అందులో భద్రతా మండలి యొక్క ప్రధాన విధులేటి, సచివాలయం యొక్క ప్రధాన విధులేటి, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన విధులేటి? వీటి మీద ప్రశ్నలు అనేక ఎగ్జామ్లో రిపీట్ అయ్యాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? ప్రజెంట్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా ఎవరు రీసెంట్లీ 2025 మార్చిలో ఎన్నికయ్యారు? ఇటువంటి ప్రశ్నలు దాదాపుగా అన్ని పేపర్లో రావడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని కలవు? రీసెంట్గా 2025 జనవరి 1వ తారీఖున భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఒక 5 ఎన్నికయ్యాయి. 5 దేశాలను ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు సార్. ఒకసారి మన టాపిక్ మీద అంటే రకరకాలు దాదాపు కాంపిటేటివ్ చరిత్రలో తీసుకుంటే యుఎన్ అనేది ఒక 1 లేదా 2 బిట్లు వచ్చే పెద్ద టాపిక్. మరి ఐక్యరాజ్య సమితికి ముందు, యుఎన్ఓకు ముందు ఒక అంతర్జాతీయ సంస్థ అనేది ఉండేది. ఆ సంస్థ పేరే నానాజాతి సమితి. ఒకసారి గమనించాలి సార్, నానాజాతి సమితి. మరి నానాజాతి సమితి అనేది ఎందుకు ఏర్పడింది? అసలు నానాజాతి సమితి అనేది ఏర్పడడానికి ప్రధాన కారకం మనం తెలుసుకోవాలి. సరే, ఎందుకు ఏర్పడిందంటే మొదటి ప్రపంచ యుద్ధం
1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధ కాలం ఇది, ఫస్ట్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు, ఇది సెకండ్ వరల్డ్ వార్ యొక్క పీరియడ్ ఆఫ్ టైం. అయితే మొదటి ప్రపంచ యుద్ధము జరగడానికి ప్రధాన కారణం, రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం మనకు తెలుసుకోవాలి. అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం మనకి ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఎందుకు సార్ జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం నానాజాతి సమితి అనేది ఎందుకనేది ఏర్పడింది అనేది మనం గమనించాలి. మనకి ఆస్ట్రియా గమనించాలి సార్. ఈ ఆస్ట్రియా యువరాజు జార్జ్ ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు జార్జ్ ఫెర్డినాండ్ను హత్య చేశారు. అంటే ఫెర్డినాండ్తో పాటు వాళ్ళ భార్యను కూడాను. 1914, 1918 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అవ్వడానికి ప్రధాన కారణం ఇతన్ని మర్డర్ చేయడం, ఇతన్ని హత్య చేయడం. వీళ్ళ భార్యాభర్తలు ఫెర్డినాండ్తో పాటు వాళ్ళ భార్యను కూడా హత్య చేయడం జరిగిందని మనం గమనించాలి. మరి ఎప్పుడైతే హత్య చేశారో అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. మరి మొదటి ప్రపంచ యుద్ధం బిగినింగ్ 1914లో బిగినింగ్ అయ్యి 15, 16, 17, 18 కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో విపరీతమైన ఆస్తి నష్టం, ప్రపంచంలో జన నష్టం, ఇటువంటివన్నీ సంభవిస్తున్నాయి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం అంటే 1919లోని ఓడిన దేశాలు అదేవిధంగా గెలుపొందిన దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగించారు. ఆ ఒప్పందమే వరిషల్ సంధి ఒప్పందం. ఏ సంధి అంటే వరిషల్ సంధి ఒప్పందం. ఈ వరిషల్ సంధి ఒప్పందం అనంతరం ఒక సమితి ఏర్పడింది, నానాజాతి సమితి. ఎందుకు సార్ ఏర్పడింది? మరొక ప్రపంచ యుద్ధం అనేది జరగకుండా ఉండాలి. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఓడిపోయిన దేశాలు గెలుపొందిన దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే వరిషల్ సంధి ఒప్పందం. ఆ ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1919లో జరిగింది. మరి ఈ ఒప్పందం జరగడానికి ప్రధాన కారణం రెండవ ప్రపంచ యుద్ధం అనేది రాకుండా ఉండాలి, ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలి, ప్రపంచంలో శాంతి భద్రతలు ఉండాలి, ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధం అనేది రాకుండా ఉండాలి కాబట్టి 1919 సార్ 1919లోని వరిషల్ సంధి ఒప్పందం జరిగిందన్నాం. వరిషల్ సంధి ఒప్పందం జరిగింది. మరి ఈ వరిషల్ సంధి ఒప్పందం అనంతరమే నానాజాతి సమితి ఏర్పడింది. 1920 జనవరి 10వ తారీఖున నానాజాతి సమితి అనేది ఏర్పడింది, లీగ్ ఆఫ్ నేషన్ అంటాం. మరి నానాజాతి సమితి ఏర్పాటుకు ప్రధాన కారకుడు వుడ్రో విల్సన్. ఎవరు సార్? వుడ్రో విల్సన్. ఈ నానాజాతి సమితి ఏర్పాటుకు ప్రధాన కారకుడు వుడ్రో విల్సన్ అని నువ్వు గమనించాలి. ఈ వుడ్రో విల్సన్ది అమెరికా, USA. వుడ్రో విల్సన్ది అమెరికా. మరి నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అడిగాడు సార్. నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా అంటే స్విట్జర్లాండ్ దేశంలో కలదు. నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు. అదేవిధంగా నానాజాతి సమితి 1920లో ఏర్పడింది. ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం అనేది బిగినింగ్ అయింది సార్. రెండవ ప్రపంచ యుద్ధం బిగినింగ్ అవ్వడానికి ప్రధాన కారకుడు హిట్లర్. గమనించాలి, హిట్లర్ వల్ల రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. అంటే దాని అర్థం ఏంటి సార్? ప్రపంచంలో శాంతి భద్రతలు కాపాడవలసిన సంస్థ ఫెయిల్యూర్ అయింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ఎప్పుడైతే ప్రారంభమైందో దానికి ప్రధాన కారకుడు హిట్లర్. ఎందుకన్నాం సార్ అంటే హిట్లర్ అనేవాడు జర్మనీ దేశానికి చెందిన ఒక నియంతి. ఇతను పక్కన ఉన్న పోలాండ్ను ఆక్యుపై చేయడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే పోలాండ్ను ఆక్యుపై చేయడానికి ప్రయత్నించాడో అప్పుడు జర్మనీ వైపు కొన్ని దేశాలు, అదేవిధంగా పోలాండ్ వైపు కొన్ని దేశాలు వెళ్ళడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసిందని మనం గమనించాలి సార్. ఈ విధంగా హిట్లర్ వల్ల రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు దాని అర్థం ఏంటి సార్? నానాజాతి సమితి ఫెయిల్యూర్ అయిపోయిందని అర్థం. నానాజాతి సమితి విఫలమయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే బిగినింగ్ అయిందో శాంతి భద్రతలను కాపాడలేకపోయింది ఈ లీగ్ ఆఫ్ నేషన్ మనం గమనించాలి. మరి 1919
1919లో ఏర్పడింది అని మనం చెప్పడం జరిగింది. ఒకసారి మనం 1919 మీద మనం అనేక అంశాలు చెప్పుకోవచ్చు. 1919 రౌలట్ చట్టం జరిగింది సార్. రౌలట్ చట్టాన్ని మనం నల్ల చట్టం అంటాం. 1919 అనగానే మనకు గుర్తు రావాలి రౌలట్ చట్టం, రౌలట్ యాక్ట్ అంటాం. దీన్నే బ్లాక్ యాక్ట్ అంటాం, నల్ల చట్టం. ఇదే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఎక్కడ సార్? పంజాబ్లోని అమృత్సర్. ఇదే 1919లో మాంటేంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు జరిగాయి. మాంటేంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు జరిగాయి. ఇదే 1919లో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్? జెనీవా. ఎక్కడంటే జెనీవా నగరంలో ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇదే 1919 అక్టోబర్ 17, 1919 అక్టోబర్ 17న ఆల్ ఇండియా ఖిలాఫత్ డేగా ప్రకటించడం జరిగింది. ఇదే 1919 ఏప్రిల్ 6 జాతిని అవమానించబడిన దినంగా మహాత్మా గాంధీ గారు పేర్కోవడం జరిగింది. ఇదే 1919లోని యూనియన్ బ్యాంక్ని ముంబైలో స్థాపించారు సార్. 1919లోని యూనియన్ బ్యాంక్ని ఎక్కడ స్థాపించారంటే ముంబైలో స్థాపించారు. ఇదే 1919లోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, అంటే మన జాతీయ గీతాన్ని రాసిన, జనగణమన రాసిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా అతనే చిత్తూరు జిల్లాలో మదనపల్లి వద్ద బీటీ కాలేజీ వద్ద ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని పేరుతో జాతీయ గీతమును అతనే ఆంగ్లంలో అనువదించుకోవడం జరిగిందని మనం గమనించాలి సార్. 1919 చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ ఏ విధంగా పేర్కొన్నాడు? సూర్యుడు ఉదయించని దేశంగా అభివర్ణించాడని మనం గమనించాలి సార్. అదేవిధంగా 1919 భారత ప్రభుత్వ చట్టం, ఈ చట్టం ఏం చెప్తుందంటే మహిళలకు ఓటు హక్కును కల్పించండి అని చెప్తుందని నువ్వు గమనించాలి. అంటే 1919లో ఇన్ని సంఘటనలు జరిగాయని మనకు తెలియాలి సార్. మరి నానాజాతి సమితి 1920లో ఏర్పాటు చేశారన్నాను. ఇదే 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సార్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ 1920. మరి అదేవిధంగా 1920లోని ఆగస్టు 1వ తారీఖున మన బాలగంగాధర్ తిలక్ మరణించాడు. ఇన్ని అంశాలు మనం చెప్పుకోవచ్చు సార్. అయితే ఓకే, ఇప్పుడు మనం UNOలో ఉన్నాం కనుక 2వ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారకుడు హిట్లర్ అన్నాను. ఇతను పోలాండ్ని ఆక్యుపై చేశాడు, ఆక్యుపై చేయడానికి ప్రయత్నించాడు. మరి యుద్ధానికి దారి తీసింది 2వ ప్రపంచ యుద్ధం. మరి 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే బిగినింగ్ అయిందో నానాజాతి సమితి అన్నమాట విఫలమైందని ఇంతవరకు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ నానాజాతి సమితి ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో, 2వ ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఈ UNO ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ఏర్పడింది సార్? UNO ఏర్పడడానికి ప్రధాన కారకులు ఇద్దరు. అట్లాంటిక్ మహాసముద్రం, ఒక ప్రశాంతమైన సముద్రమే అట్లాంటిక్. ఈ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక నౌక అనేది బయలుదేరుతుంది సార్. ఆ నౌక పేరే HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్. HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే నౌక ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో బయలుదేరింది. ఈ నౌకలోని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్. వాళ్ళిద్దరే లేకపోతే ఈరోజు ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండదు. ఈరోజు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఈ సినిమాకి హీరో. ఈ UNO అనేది ఒక వరల్డ్లో ఒక బిగ్గెస్ట్ మూవీ. ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఏర్పాటు చేసే సంస్థ ఐక్యరాజ్య సమితి. మరి ఆ ఇద్దరే బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ PM ఎవరు సార్ అంటే విన్స్టన్ చర్చిల్. ఒక వ్యక్తి పేరు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, ఇంకో వ్యక్తి పేరు అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ ది రూజ్వెల్ట్. ఎవరు సార్? ఫ్రాంక్లిన్ ది రూజ్వెల్ట్ అని గమనించాలి. మరి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ ది రూజ్వెల్ట్ 1941న ఈ ప్రశాంతమైన అట్లాంటిక్ మహాసముద్రంలో బయలుదేరుతున్నారు. బయలుదేరినప్పుడు వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.
మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం శాంతి భద్రతలు నెలకొల్పుడు కొరకు ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ నానాజాతి సమితిని మనం ఏర్పాటు చేశాం. ఈ హిట్లర్ పోలాండ్ను ఆక్యుపై చేయడానికి ప్రయత్నించడం వల్ల రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. దీనివల్ల నానాజాతి సమితి విఫలమైంది కనుక మళ్ళీ ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కొరకు మనము మరొక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలి అని ఇద్దరు పెద్దలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. వీళ్ళిద్దరే లేకపోతే ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే ఈరోజు రష్యా తీసుకోండి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అదేవిధంగా తీసుకుంటే ఉక్రెయిన్ తీసుకోండి సార్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మరి ఏం జరుగుతుంది? రష్యా అనేవాడు ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్, ఆ కీవ్ను ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఇప్పుడు యుద్ధం అనేది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి సంఘటన ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం ఏ విధంగా దారి తీసింది సార్? రెండవ ప్రపంచ యుద్ధం దారి తీయడానికి ప్రధాన కారకుడు హిట్లర్, ఈ జర్మనీ నియంతి. ఇతను పోలాండ్ అనే భూభాగాన్ని ఆక్యుపై చేయబట్టే కదా ఈరోజు ఏం జరుగుతుంది మన ప్రపంచంలో? రష్యా అనే దేశం డైరెక్ట్గా ఉక్రెయిన్ రాజధాని కీవ్నే ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈరోజు కూడా శాంతి భద్రతలు లేవు ఆ రెండు దేశాల మధ్య. అదేవిధంగా మనం గమనిస్తే ఇక్కడ బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, ఈయన ఒక నినాదాన్ని ఇస్తాడు. ఈయన ఒక 2 పుస్తకాలు రాశాడు. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లు అడిగాడు, గమనించాలి సార్. విన్స్టన్ చర్చిల్ రాసిన బుక్కే ది సెకండ్ వరల్డ్ వార్. ఏంటి సార్ అంటే ది సెకండ్ వరల్డ్ వార్ అనే బుక్ను రాసింది ఎవరంటే విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధానమంత్రి. అదేవిధంగా తీసుకుంటే మై ఎర్లీ లైఫ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే విన్స్టన్ చర్చిల్. అదేవిధంగా ది సవరోలా అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే ది విన్స్టన్ చర్చిల్ సార్. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, రక్తము శ్రమ కన్నీళ్ళు చెమట తప్పని నినాదాన్ని ఇచ్చాడు ఈ విన్స్టన్ చర్చిల్. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, రక్తము శ్రమ కన్నీళ్ళు చెమట తప్ప అన్నాడు ఈ విన్స్టన్ చర్చిల్. మరి అదేవిధంగా 1941లో వీళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. యుద్ధం ప్రారంభమైపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939లో బిగినింగ్ అయ్యింది, 1945లో ఎండ్ అయ్యింది. మరి వీళ్ళు సముద్రంలో 1941లో కలవడం జరిగింది. ఓకే సార్, 41 యుద్ధం 39లో ప్రారంభమైంది. చాలామంది చనిపోవడం జరిగింది. ఆస్తి నష్టము, జన నష్టము, ప్రాణ నష్టం ఇవన్నీ జరిగాయి. తర్వాత 41 వీళ్ళిద్దరూ సముద్రంలో మాట్లాడారు, బయటికి రావడం జరిగింది షిప్ నుంచి. తర్వాత 1942 వచ్చింది. 1942లోని ఈ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఒక మాటను ఉపయోగించాడు సార్. ఆ మాటే యుఎన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఎప్పుడు సార్? 1942లోని. భారతదేశంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి క్విట్ ఇండియా మూవ్మెంట్కి నాయకత్వాన్ని వహించారు. డూ ఆర్ డై అని నినాదాన్ని ఇచ్చారని నువ్వు గమనించాలి. అదే సమయంలోని యుఎన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అడుగుతాడు సార్? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, ఆనాటి అమెరికా అధ్యక్షుడు. అదేవిధంగా తీసుకుంటే ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ఎవరు సార్ అడుగుతాడు? ప్రజెంట్ అమెరికా 47వ అధ్యక్షుడు మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా ఎన్నికయ్యాడు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు యుఎన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 1942లోని. తర్వాత 1943 ఎవరు పట్టించుకోలేదు, ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరి కంట్రీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 1944 వచ్చింది సార్. 1944లోని వాషింగ్టన్ డీసీ, అమెరికాలోని ఈ వాషింగ్టన్ డీసీ నగరంలోని ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ సార్? అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరానికి సమీపంలో ఒక ఏరియా ఉంది, అదే డంబర్టన్ ఓక్స్. ఈ డంబర్టన్ ఓక్స్ వద్ద 1944లోని ఒక సమావేశాన్ని నిర్వహించారు, అంటే వాషింగ్టన్కి సమీపంలోని. మరి ఈ సమావేశానికి ఎక్కువ మంది దేశాలకు చెందిన అధినేతలు హాజరు కాలేదు. ఒకవైపు యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఇంకా తర్వాత సార్ వెరీ 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 ఇంపార్టెంట్, రైట్, ఓకే, 1944లోని డంబర్టన్ ఓక్స్ వద్ద సమావేశం జరిగింది. డంబర్టన్ ఓక్స్, వాషింగ్టన్ డీసీ అన్నాం, ఈ డంబర్టన్ ఓక్స్ వద్ద సమావేశం జరిగింది. ఇది అంత ఫలితాన్ని ఇవ్వలేదని మనం గమనించాలి సార్. అయితే నెక్స్ట్ వన్ 1945 ఏప్రిల్ 25 సార్. ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు 2 నెలల పాటు
సుదీర్ఘ సమావేశాలు ఎక్కడ జరిగాయి సార్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగాయి. ఎక్కడ సార్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో. ఈ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగాయి. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ మీటింగే. ఈరోజు యుఎన్ఓ ఏర్పడిందంటే ఈ మీటింగే. 1945 ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. ఎక్కడ జరిగాయి సార్ అంటే అమెరికాలో జరిగాయి, శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగాయి. ఈ సమావేశానికి ఎన్ని దేశాలు హాజరయ్యాయి సార్ అంటే 50 దేశాలు మాత్రమే హాజరయ్యాయి. ఓన్లీ 50 కంట్రీస్. మరి 50 దేశాలు కూడా ఈ యుఎన్ చార్టర్పై ఈ 50 దేశాలు కూడా సంతకాలు చేయాలి. ఎందుకంటే ఈ సమావేశాలకి పెద్దలు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఈరోజు యుఎన్ఓ ఏర్పడడానికి ప్రధాన కారకులు వాళ్ళే కాబట్టి ఇక్కడ నువ్వు గమనించాలి సార్. అయితే 50 దేశాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఈ 50 దేశాలు కూడా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి చివరి రోజు జూన్ 26వ తారీఖున. మరి ఈ సమావేశాలకి 50 దేశాలు పాల్గొన్నాయి. ఇంకో దేశం 51వ దేశం, అది సమావేశంలో పాల్గొనలేదు. బట్ నేను యుఎన్ చార్టర్పై సంతకం పెడతానని ముందు వచ్చింది చివరి దేశం. ఆ దేశమే పోలాండ్. గమనించాలి సార్, ఏ దేశం అంటే అదే పోలాండ్. ఈ పోలాండ్ యొక్క రాజధాని వార్సా. ఈ పోలాండ్ యొక్క కరెన్సీ లోటి అని నువ్వు గమనించాలి. మరి యుఎన్ఓ 51 దేశాలతో ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశాలకి హాజరైన దేశాల సంఖ్య ఏంటంటే 50. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో ఒక చార్టర్ను తయారు చేశారు. ఆ చార్టర్ ఏదంటే యుఎన్ చార్టర్. ఆ యుఎన్ చార్టర్పై సంతకాలు పెట్టిన దేశాల సంఖ్య ఏంటంటే 51. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనకుండా యుఎన్ చార్టర్పై సంతకం చేసిన 51వ దేశం ఏదంటే పోలాండ్. ఈ పోలాండ్ రాజధాని వార్సా, కరెన్సీ లోటి అని మనం గమనించాలి. మరి అదే విధంగా తీసుకుంటే భారతదేశం కూడా ఇదే 1945లో చేరడం జరిగింది. అంటే 51 దేశాలతో ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పడింది. మరి అక్టోబర్ 24వ తారీఖున మనం ఏ డేగా జరుపుకుంటాం సార్ అంటే యుఎన్ఓ డేగా జరుపుకుంటాం. అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అంటే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 193 దేశాలు కలవు. ప్రారంభంలో ఎన్ని దేశాలు సార్ అంటే 51 దేశాలు. ప్రస్తుతం ఎన్ని దేశాలు సార్ అంటే 193 దేశాలు కలవని గమనించాలి సార్. అయితే 190వ దేశం ఏదంటే స్విట్జర్లాండ్. 191వ దేశం ఏదంటే తూర్పు తైమూర్ అని నువ్వు గమనించాలి. 192వ దేశం ఏదంటే మాంటినీగ్రో. 193వ దేశం ఏదంటే దక్షిణ సూడాన్ అని నువ్వు గమనించాలి. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 193. 190వ దేశం ఏదంటే స్విట్జర్లాండ్. అది 2002లో చేరింది సార్. స్విట్జర్లాండ్ యొక్క రాజధాని బెర్న్. స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ స్విస్ ఫ్రాంకు. 191వ దేశం ఏదంటే తూర్పు తైమూర్ యొక్క రాజధాని ఢిల్లీ. దీని యొక్క కరెన్సీ అమెరికన్ డాలర్. ఇది 2002లో చేరిందని గమనించాలి మన ఆసియా ఖండం. అదేవిధంగా 192 మాంటినీగ్రో రాజధాని ఫోర్ట్గేరియో. కరెన్సీ యూరో, ఖండం యూరప్. ఇది 2006లో చేరింది. ఐక్యరాజ్య సమితిలో చివరగా చేరిన దేశం ఏదంటే దక్షిణ సూడాన్. 2011లో చేరింది సార్. సౌత్ సూడాన్ రాజధాని జుబా, కరెన్సీ పౌండ్. కాబట్టి ఇది ఎప్పుడు చేరింది సార్ అంటే 2011లో చేరింది. చివరి దేశం దక్షిణ సూడాన్ అని మనం గమనించాలి. మరి అదేవిధంగా మనం యుఎన్ఓలో ప్రారంభంలో 51 దేశాలు, ప్రస్తుతం 193 దేశాలు కలవని చెప్పాం. మరి యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉందని మనం మాట్లాడాం. మరి యుఎన్ఓ ప్రాంతీయ కార్యాలయం అడిగాడు. ఇరాక్లో ఉంది, బాగ్దాద్లో ఉంది. మరి ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే యుఎన్ఓలో హిందీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ
వాజ్పేయి. ఎప్పుడు సార్ అంటే 1977 ఆయన జనతా ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు యుఎన్ఓలో మాట్లాడారు. మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత అప్పుడు మళ్ళీ యుఎన్ఓలో మాట్లాడారు. అందుకే ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడిన తొలి ప్రధానమంత్రి అవ్వాలంటే అటల్ బిహారీ వాజ్పేయి. రెండవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి 2014లో మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. తర్వాత ఇది మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టడం నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ తెలుసు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన భూటాన్ వెళ్ళారు. ఈ భూటాన్ని పిడుగులు దేశం అంటాం. మరి అదేవిధంగా యుఎన్ఓలో హిందీలో మాట్లాడిన తొలి ప్రధాని వాజ్పేయి, రెండవ ప్రధాని నరేంద్ర మోడీ. అంటే 2014లో మాట్లాడారు. అదేవిధంగా తీసుకుంటే ఇదే ఐక్యరాజ్య సమితిలో కచేరీ అంటే సంగీతం, దీన్నే కచేరీ అంటాం. ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేసిన తొలి భారతీయ మహిళ, సంగీతాన్ని వినిపించిన తొలి భారతీయ మహిళ ఎవరు సార్ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అని నువ్వు గమనించాలి. 1966లోని యుఎన్ఓలో కచేరీ చేసిన అంటే సంగీతాన్ని వినిపించిన రెండవ భారతీయుడు ఎవరు సార్ అంటే ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సార్ అంటే ఇతను 2016 సార్ ఏఆర్ రెహమాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ధ్వని అనుకరణ మిమిక్రీ చేసిన తొలి భారతీయుడు ఎవరు సార్ అంటే నేరెళ్ళ వేణుమాధవ్. మన తెలంగాణ వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని నువ్వు గమనించాలి సార్. అదేవిధంగా తీసుకుంటే యుఎన్ఓకి సెక్రటరీ జనరల్, అదేవిధంగా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఉంటారు. మరి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవీ కాలం 5 సంవత్సరాలని మనం గమనించాలి. మరి డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవీ కాలం కూడా 5 సంవత్సరాలే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి సార్, యుఎన్ఓ మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు, యుఎన్ఓ ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు అడుగుతాడు సార్. అసలు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1946. యుఎన్ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1998. మరి యుఎన్ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పీరియడ్ ఆఫ్ టైం పదవీ కాలం 5 సంవత్సరాలు. గమనించాలి సార్, ఇవన్నీ అడిగినవే. కాబట్టి యుఎన్ఓ మొట్టమొదటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే లూయిస్ ప్రిచెట్టి. ఏ దేశం అంటే కెనడా దేశానికి చెందిన మహిళ. యుఎన్ఓ ప్రెజెంట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జే మహమ్మద్. ఏ దేశం అంటే నైజీరియా దేశం అని నువ్వు గమనించాలి. కాబట్టి యుఎన్ఓ మొట్టమొదటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ లూయిస్ ప్రిచెట్టి కెనడా, ప్రెజెంట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జే మహమ్మద్ నైజీరియా. మరి యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలీ. ఎవరు సార్ అంటే ట్రిగ్వేలీ. ఏ దేశం అంటే నార్వే. ఏ ఖండం అంటే యూరప్ ఖండం. నార్వే రాజధాని ఓస్లో. దీన్నే మిడ్ నైట్ సన్ అంటారు. మరి అదేవిధంగా తీసుకుంటే యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్. ఎవరు సార్ అంటే ఆంటోనియా గుటరస్. ఏ దేశం అంటే పోర్చుగల్ రాజధాని లిస్బన్. ఇతను 1995 నుంచి 2002 వరకు పోర్చుగల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇతను 2005 నుంచి 2015 వరకు ఇతను యుఎన్ఓ శరణార్థుల హై కమిషనర్గా పనిచేశారు. ప్రజెంట్ ఐక్యరాజ్య సమితి 9వ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను గమనించాలి. మరి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసి విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఎవరంటే డాగ్ హమ్మర్ షీల్డ్. అడిగాడు సార్, డాగ్ హమ్మర్ షీల్డ్ అని నువ్వు గమనించాలి. డాగ్ హమ్మర్ షీల్డ్. మరి అదేవిధంగా తీసుకుంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరంటే బీబీ గలీ. బౌత్రోస్ గలీ అని మనం గమనించాలి. తక్కువ కాలం పనిచేసింది అని మనం గమనించాలి సార్. అదేవిధంగా యుఎన్ఓలోని ప్రధానంగా ఎన్ని అంగాల కలవు? వెరీ 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 ఇంపార్టెంట్. యుఎన్ఓలో 6 అంగాల కలవు. ఒకటో తీసుకుంటే సార్ సాధారణ
సభ, దీన్నే జనరల్ అసెంబ్లీ అంటాం. రెండోది తీసుకుంటే సార్ భద్రతా మండలి, భద్రతా మండలి, భద్రతా మండలి, దీన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. మూడోది తీసుకుంటే ఆర్థిక సామాజిక మండలి, ఆర్థిక సామాజిక మండలి, దీన్నే ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అంటాం. నాలుగోది తీసుకుంటే ధర్మకర్తృత్వ మండలి, ధర్మకర్తృత్వ మండలి, దీన్నే ట్రస్ట్షిప్ ఆఫ్ కౌన్సిల్ అంటారు. ఐదోది తీసుకుంటే సార్ సెక్రటేరియా, సచివాలయం, ఐదోది ఏంటి సార్ అంటే సచివాలయం. ఆరోది తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం అని మనం గమనించాలి. అయితే ఒకసారి గమనించాలి సార్, దీని మీద బిట్స్ ఎలా వచ్చాయి. సాధారణ సభ, సాధారణ సభ అనగానే దీన్ని ఏమంటారు సార్ అంటే ప్రపంచ పార్లమెంట్ అంటారు. భద్రతా మండలిని ప్రపంచ క్యాబినెట్ అంటారని నువ్వు గమనించాలి. మరి సాధారణ సభకు అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి, విజయలక్ష్మి పండిట్. ఎవరు సార్ ఈ విజయలక్ష్మి పండిట్? నెహ్రూ సోదరి. కాబట్టి సాధారణ సభ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉంటే ఆ 193 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా తీసుకుంటే సాధారణ సభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ మంగళవారం నుంచి డిసెంబర్ చివరి వరకు జరుగుతాయని గమనించాలి. మరి అదేవిధంగా తీసుకుంటే సాధారణ సభ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది, న్యూయార్క్లో ఉందని మనం గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే సార్ భద్రతా మండలి, భద్రతా మండలిని మనం సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. భద్రతా మండలి అనగానే గుర్తు రావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, భద్రతా మండలి, భద్రతా మండలి. దీని మీద ప్రశ్న ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఏంటి సార్ భద్రతా మండలి? భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య 15. అదేవిధంగా తీసుకుంటే శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎన్నిసార్ అంటే 5. అదేవిధంగా తీసుకుంటే తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఎన్నిసార్ అంటే 10. మరి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు ఏవి సార్ అంటే ABCFR. ఏ అంటే అమెరికా, ఏ అంటే ఏంటి సార్ అంటే అమెరికా. బి అంటే బ్రిటన్, బి అంటే బ్రిటన్. సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ABCFR అంటాం. మరి శాశ్వత సభ్య దేశాలకు ఏ అధికారం కలదంటే వీటో అధికారం కలదు. వీటో మీన్స్ వ్యతిరేకపు ఓటు. వీటో అనగా గుర్తుపెట్టుకోండి సార్, వ్యతిరేకపు ఓటు అని అర్థం వీటో అనగానే. అయితే సార్ ఈ వీటో అధికారాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్న దేశం ఏదంటే రష్యా. రష్యా ఎక్కువ సార్లు ఉపయోగించుకోయింది. మరి వీటో అధికారాన్ని తక్కువ సార్లు ఉపయోగించుకున్న దేశం ఏదంటే ఫ్రాన్స్ అనేది తక్కువ సార్లు ఉపయోగించుకున్నది. మరి భద్రతా మండలికు 1988లో సార్ నోబెల్ శాంతి బహుమతి లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి భద్రతా మండలిలో మన భారతదేశం ఎన్నిసార్లు తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగింది అని అడుగుతాడు సార్. ఈ భద్రతా మండలిలో భారతదేశం అనేది 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగింది. మొన్న 2021-22లో కూడా కొనసాగింది, చివరిసారి 8వ. మరి భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్య దేశాలు 10. ఈ తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు సార్. అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రొటేషన్ అవుతాయని నువ్వు గమనించాలి. శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాలు 10. ఈ తాత్కాలిక సభ్య దేశాలు సంఖ్య ప్రారంభంలో ఎన్ని ఉండేవి సార్ అంటే 6 ఉండేవి సార్. 6 నుంచి ఎంతకు పెంచారంటే 10కి పెంచారు. ఎప్పుడు పెంచారు సార్ అంటే 1965లో పెంచారని నువ్వు గమనించాలి. అంటే తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను ప్రారంభంలో 6 నుంచి 10కి పెంచారు. అందుకే ప్రస్తుతం 10, ప్రారంభంలో 6 గమనించాలి సార్. అదేవిధంగా తీసుకుంటే ఈ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్, ఈ భద్రతా మండలిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు అని చెప్పాం? 15. భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్యను 15 నుంచి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. 15 నుంచి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ థాయిలాండ్ కమిషన్. ఆ కమిషన్ పేరే ఆనంద పొన్యూరేచన్. ఆనంద పొన్యూరేచన్ అనే కమిషన్. ఇది ఏ దేశం సార్ అంటే థాయిలాండ్ దేశానికి చెందిన కమిషన్ అని మనం గమనించాలి.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, భద్రతా మండలి. అదే విధంగా తీసుకుంటే మనం దీని తర్వాత మన ఆర్థిక సామాజిక మండలి, ఆర్థిక సామాజిక మండలి, సామాజిక మండలి, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. ఈ ఆర్థిక సామాజిక మండలి అనగానే దీనిలో ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అంటే దీనిలోని ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అంటే 54 దేశాలు కలవు. ఎన్ని సార్ అంటే 54 ఆర్థిక సామాజిక మండలిలో. దీనిలో కమిషన్స్ ఉంటాయి సార్. ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్ జెనీవా, ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా అడీస్ అబాబా, ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా శాంటియోగా లేదా చిలీ. ఇలాగ 5 రకాల కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో సభ్య దేశాలు ఏంటంటే 54. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు. మరి అదేవిధంగా మనకి అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానం అనగానే మనకు గుర్తు రావాలి ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ది హేగ్. ది హేగ్ అంటే ఏ దేశం సార్? నెదర్లాండ్లో కలదని నువ్వు గమనించాలి. మరి అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 మంది ఉన్నారు. ఈ న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు. అంతర్జాతీయ న్యాయస్థానంలోని అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవీ కాలం 3 సంవత్సరాలు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ రోజాలిన్ హిగ్గిన్స్. ఏ దేశం సార్ ఈవిడిది? బ్రిటన్ అని నువ్వు గమనించాలి, రోజాలిన్ హిగ్గిన్స్. మరి అంతర్జాతీయ న్యాయస్థానానికి భారతదేశం నుంచి 4 న్యాయమూర్తులు పనిచేశారని నువ్వు గమనించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి 4 న్యాయమూర్తులు మొన్న అడిగాడు రీసెంట్గా. ఆ 4 ఎవరు సార్ అనేది ఒకసారి చూద్దాం. 4 న్యాయమూర్తులు అంతర్జాతీయ న్యాయస్థానానికి భారతదేశం నుంచి న్యాయమూర్తులుగా పనిచేయడం జరిగింది. దానికి కోడ్ సార్ బిఎన్ రావ్. ఇదే కోడు ఇదే పేరు, బిఎన్ రావ్. ఇదే కోడు ఇదే పేరు అని మనం గమనించాలి. బిఎన్ రావు అనగానే మనకు గుర్తు రావాలి బెనగల నరసింగారావు. బిఎన్ రావు అంటే బెనగల నరసింగారావు. పేరులోనే ఉంది సార్ బెనగల, పేరే బిఎన్ రావు అంటే బిఎన్ రావే రాస్తాను, పూర్తి పేరు బెనగల నరసింగారావు. అదేవిధంగా ఎన్ అంటే నాగేంద్ర సింగ్. ఎన్ అంటే నాగేంద్ర సింగ్ అని మనం గమనించాలి సార్. అదేవిధంగా నెక్స్ట్ రావ్ అన్నం, బిఎన్ రావ్. రా తీసుకుంటే ఇక్కడ ఆర్ఎస్ పటాక్, రావ్ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్లో మనం బిఎన్ రావ్ అని తీసుకుంటే ఆర్ మీన్స్ ఆర్ఎస్ పటాక్. ఆర్ఎస్ పటాక్ అంటే ఏంటి సార్? రఘునందన్ స్వరూప్ పటాక్. అదేవిధంగా మళ్ళీ ఆర్తో మరొక పేరు తీసుకుంటే రావు దిల్వారీ బండారీ. ఇతను ప్రజెంటు అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొనసాగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన భారతదేశం నుంచి ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కు భారతదేశం నుంచి న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు 4 అని మనం గమనించాలి. అయితే ఒకడు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఒక వ్యక్తి అధ్యక్షుడిగా పనిచేశాడు, అతనే నాగేంద్ర సింగ్ అని మనం గమనించాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్ నాగేంద్ర సింగ్. జస్ట్ ఇక్కడ మనకి యుఎన్ఓ అనగానే మనకి ఫ్లాగ్ గుర్తు రావాలి. యుఎన్ఓ అనగానే మనకి బ్లూ కలర్లో గ్లోబ్ అనేది ఉంటుంది, ఇటువైపు యాంబులం అనేది ఉంటుంది, ఇటువైపు ఆలివ్ కొమ్స్ ఉంటాయి సార్. ఇలాగా ఇది యుఎన్ఓ సింబల్. దీని యొక్క పొడవు 3, వెడల్పు 2, అంటే 3:2 రేషియోలో ఉంటుంది మన జాతీయ పతాకం లాగా. మరి యుఎన్ఓ పతాకంను లింకన్ లిండ్క్విస్ట్ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ ఆలివ్ కొమ్మల్లో మొత్తం ఎన్ని ఆకులు ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఇటువైపు 14, ఇటువైపు 14, అంటే 14 + 14 ఎన్ని సార్ అంటే 28 ఆకులు ఉంటాయని గమనించాలి. మరి ఆలివ్ కొమ్మలు అనేవి ఏ దేశం యొక్క జాతీయ చిహ్నం సార్ అడుగుతాడు? గ్రీస్ యొక్క రాజధాని ఎథెన్స్ అని నువ్వు గమనించాలి. మొట్టమొదటిసారి ఒలింపిక్స్ నిర్వహించిన దేశం అని మనం గమనించాలి సార్. అదేవిధంగా యుఎన్ఓ ఏర్పాటుకు భూదానం చేసిన వ్యక్తి ఎవరు? జాన్ డి రాక్ఫెల్లర్ బ్రదర్స్. అతను లేకపోతే ఐక్యరాజ్య సమితి భవనం న్యూయార్క్లో లేదు. అదేవిధంగా యుఎన్ఓ ముసాయిదీని తయారు చేసింది ఎవరు? జాన్ క్రిస్టియన్, సౌత్ ఆఫ్రికా. ఈ జాన్ క్రిస్టియన్ సౌత్ ఆఫ్రికా. యుఎన్ఓ
యుఎన్ఓ ముసాయిదీని తయారు చేశాడు సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన జాన్ క్రిస్టియన్. యుఎన్ఓ ముసాయిదీలో 19 అధ్యాయాలు కలవు సార్, 111 ఆర్టికల్స్ కలవని గమనించాలి. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా తయారు చేశారో భారత ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా యుఎన్ఓ ముసాయిదాని రూపొందించింది ఎవరంటే జాన్ క్రిస్టియన్ అని మనం గమనించాలి సార్. ఆయనది సౌత్ ఆఫ్రికా మనం గమనించాలి. భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రచించినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 విభాగాలు ఉండేవి. ఇప్పుడు తీసుకుంటే సార్ 448 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 25 విభాగాలు కలవని మనం గమనించాలి. ఓకే సార్. శ్రీశ్రీ ఇన్స్టిట్యూటు త్వరలో ఆన్లైన్ బ్యాచ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు శ్రీశ్రీ అధ్యాపక బృందం చేత. గమనించాలి సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.